మనకి స్టూడియోలో మనకి జూమ్ లైవ్ లో మనకి అనలిస్ట్ డాక్టర్ అందర్ సత్యం గారు ఉన్నారు. అదే విధంగా మనకి కాంగ్రెస్ మహిళా నాయకురాలు మాధవి గారు ఉన్నారు. అలాగే మనకి టిఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకి బీజేపీ నుంచి నరేష్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా నమస్కారం అందరికీ నమస్కారం అండి. సత్యం గారు, రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతాయి. ఒక్కొక్కలాగా ఉంటారు. ఎప్పుడు ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఏ పార్టీలో ఉంటారనేది సందేహం కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసినవి. కాకపోతే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ లో ఈ యొక్క ఉప్పెన అనేది కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఇంటికెళ్ళి దాడి చేసుకోవటం, అలాగే సవాళ్లు చేసుకోవటం, రాళ్లు విసురుకోవటం, గుడ్లు చెప్పులు ఇది అది అని కాకుండా పోలీసుల మీద కూడా దురుసుగా ప్రవర్తించడం ఎలా చూడొచ్చు అంటారు? ఈ దురుసు ప్రవర్తన ఒకటి రెండు రోజులు హీరోయిజం లెక్క ఉంటది. మీడియాలో, ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంటే చాలా హీరోయిక్ అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వీళ్ళ యాక్షన్స్ కానీ వీళ్ళ తీరు కానీ ఎవరికి నచ్చదు. ప్రజలు విసిగిపోతారు ఒకసారి రెండు సార్లు. ఎట్లయితే గతంలో అనేకమైనటువంటి సంఘటనలు వీళ్ళు బయట వేసుకున్నారు. లోపల కూడా అసెంబ్లీలో కూడా మైకులు వేసుకొని చైర్లు ఒకరి మీకు ఒకరు వేసుకున్న సంఘటనలు ఉన్నాయి మన 50 ఏళ్ల చరిత్రలో. కాబట్టి ఆ పాలిటిక్స్ ని టెర్రరైజ్ చేసి నడపటం ద్వారా ప్రజలకు వచ్చేదైతే ఏం లేదు. మొదటి అంశం. రెండవది, ఇద్దరు బుద్ధిమంతులు గారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరినాడు, అరకపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆయన. కాబట్టి ఇద్దరు పార్టీ మారినోళ్ళే. వాళ్ళు ఇంకా మీరు పార్టీలు మారిన ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం దండగా. ఎందుకంటే చూసే వాళ్ళకు వినసొంపుగా ఉండాలి. ఒకళ్ళెవరైనా పార్టీకే కట్టుబడి ఉండి ఓడిపోయినా గెలిచిన పార్టీకి కట్టుబడి ఉండింటే ఆ మనిషికి విలువ ఉంటుంది. కాబట్టి గెలుద్దామని ఒక ఆయన కాంగ్రెస్ లో పోతే గెలుద్దామని ఒక ఆయన గెలిచినాక ఒక ఆయన మన కాంగ్రెస్ అంటున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ కి ఏమిటి? నీకు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఎట్లా తీసుకుంటావు, నీ ఇంటి ముందర ధర్నా చేస్తానని కౌశిక్ రెడ్డి ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నా ఇంటి మీదకి ఎట్ట వస్తారా అని అరకపూడి గాంధీ ముందే కౌశిక్ ఇంటి మీదకి పోయిండు. అంటే మళ్ళీ ఇద్దరిది ఒకటే పంద. నీ ఇంటి మీదకి నేను వస్తా అంటే నీ ఇంటి మీదకి నేను వస్తానని చెప్పేసి ఇవాళ ఆ ఘర్షణలో దారితీసింది. పార్లమెంటేరియన్స్ కానీ లేకపోతే అసెంబ్లీలో ఎమినెంట్ స్కాలర్స్ కానీ ఎమినెంట్ పాలిటీషియన్స్ కానీ ఎప్పుడన్నా 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నారు రాజకీయాల్లో. ఇటువంటిది ఎప్పుడన్నా జరిగిందా? కాబట్టి ఇటువంటి అగ్రెసివ్ పాలిటిక్స్ చూడటానికి ఏమైనా ఆహ్లాదంగా ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి. కానీ ప్రజలకు వచ్చేటువంటిది డిస్మల్, రాష్ట్రానికి వచ్చేది డిస్మల్. తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ వాస్తవానికి ప్రతిపక్షానికి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఈయన నిర్ణయించాల్సింది ఎవరు? నేను బీఆర్ఎస్ నేను కాంగ్రెస్ లో జారలేదు అంటుండు అరకపూడి గాంధీ. టెక్నికల్ గా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇవాళ శాసనసభ స్పీకర్ కూడా ఎవరైనా ఒకవేళ